దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ శుభాలు, వందనాలు. మరణాత. రండి ప్రార్థన చేసుకుందాం. మనమందరము కూడా ప్రార్థన విజ్ఞాపన కలిగి మనం ప్రార్థించేద్దాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తవైన దేవా, నీ కొందనాలు తండ్రి. మరొక పర్యాయం ప్రభువా, మమ్మల్ని నీ బిడ్డలుగా కాచి కాపాడి ఈ భూమి మీద మరొక దినమున సజీవులుగా పరిశుద్ధులుగా నీ బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టి నిన్ను స్తుతించే భాగ్యము, నిన్ను కొనియాడే భాగ్యం, నిన్ను ఆరాధించే భాగ్యం, నిన్ను మహిమపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. ఈ సమయంలో నీ దీనదాసుడైన నేను ఆయన నీ నామమున నీ బిడ్డల ఎదుటకు దేవా, నీ ఎదుటకు నన్ను, నీ ఎదుట నీ బిడ్డల ఎదుటకు నన్ను చేర్చి ఈ రీతిగా ఎక్కువ జావున ఆ కంఠ స్వరము నీకు వినపడినట్లుగా, నీకు కనపడినట్లుగా దయ చూపించున్నావో ప్రభువా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన యావత్తు కూడా అంగీకరించిన దేవా, మా ప్రార్థన అన్నిటికీ నాయన మహిమకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచి బలపరిచి నడిపించిన నీ దీనదాసుడైన నన్ను ప్రభా, అలాగే వినుచున్న నీ బిడ్డలు, ప్రార్థనలు ఎక్కువిస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభా బలపరిచి నిన్ను స్తుతించే భాగ్యము, నిన్ను గణపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎందుకంటే మాకంటే జ్ఞానవంతులు, మాకంటే భక్తిపరులు, మాకంటే విశ్వాసంతో ఉన్నవారు, మాకంటే జ్ఞానులు, మాకంటే నైనా ఆస్తులు అంతస్తులు కలిగిన వారు ఎందరో నీ నాయన మా కళ్ళ ముందు ఈ భూమి మీద మరుగైపోతూనే ఉన్నారు. అయినప్పటికీ నీ వాక్యము చేత, నీ ఆలోచన చేత మమ్మలను, మా ఆలోచనలను, నీ ఆలోచనతో మమ్మల్ని బలపరిచి నడిపించిన ప్రభువా, నీ స్తోత్రాలు. నీ ఆత్మ సన్నిధి, నీ కాపుదల మాకు అనుగ్రహించి బలపరచమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవ యెహోవా స్తుతి పాత్రుండా, పరిశుద్ధాలయ పరమ నివాస. దేవ యెహోవా నీదు ప్రభావము కార్యములన్నీయు నిరతము నీవే. నీదు ప్రభావ ఆక్యములన్నీయు, నీదు ప్రభావ ఆక్యములన్నీయు నీచము పొగడగా నిరతము స్తోత్రములే. నీచము పొగడగా నిరతము స్తోత్రములే. దేవ యెహోవా స్తుతి పాత్రుండా, పరిశుద్ధాలయ పరమ నివాస. దేవ యెహోవా. అందరికీ శుభాలు తెలియపరుస్తూ రండి ఆరాధనలో ప్రవేశిద్దాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ఓ దేవా, తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన ఓ మా ప్రభువా, నీ ప్రత్యక్షత నిమిత్తం నీకు అనేక స్తోత్రములు. ఈ సమయములో నిన్ను ఆరాధించే కృప, నిన్ను స్తుతించే కృప, నిన్ను గణపరిచే కృప మాకు దయచేసి మమ్మల్ని బలపరుచున్న మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా,
ఇదిగో ప్రభువా, నీ పాదములు ఎదుట మేమందరూ చేరి ఉన్నాం. చేరిన మమ్మలను నీ ఆత్మతో నింపి బలపరిచి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. దేవా, తండ్రికును కుమారునికును పరిశుద్ధాత్మకును ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము ఆయనకే కలుగును గాక. ఆమేన్. దేవా, నువ్వు అనాది వ్యక్తి అయినావు, నిన్నెవరను కలగ చేయలేదు, నీ అంతటి నీవే కలిగి ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీ వెలుగు అన్నావు, అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చున్నావు, జీవులలో కండ్లకు వెలుగుచ్చున్నావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు జ్ఞానమైనావు, అందుచేతనే దేవదూతలకు మనుషులకు జీవరాశులకు జ్ఞానం ఇచ్చున్నావు. అట్టి జ్ఞానం వల్ల అనేకమైన మర్మములు మాకు కనబడుచున్నవి. కనబడని తండ్రివు కనుక నీకు మా వందనములు. ఆమేన్. సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు. నరులను బాధించినప్పుడల్లా రాతలో పడిన శిక్షపై పడి నీకు. ఇఫడేసు నది వద్ద ఉన్న భూతాలు కలిగిన దుర్గతి కలిగిన నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడింపక ముందే కపం వెయ్యి భీతి కలిగిన నీకు. 7 నిమిష మాట తలనొప్పి హింస నీకు. హర్మయోని గిద్దము అడులు నీకు. కడతరికను గుయ్యే ముట్టి కాలి నీకు. అగ్నిగుణ మందుడి రాస నీకు. సాతానా, దురాత్ములారా, దెయ్యములారా, భూతములారా, పిచాచుములారా, నజరుడైన యేసుక్రీస్తు నామంలో గద్దిస్తూ బంధిస్తున్నాను. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. పిల్లరా, వాక్యం చదువుకుందాం. మన రోజు చదువుకున్న వాక్యమే కీర్తన గ్రంథం 91వ కీర్తన. ఇందులో చాలా విషయాలు దాగబడి ఉన్నాయి. అందుకనే దేవుడు నాకు ఇచ్చిన బయలుపరిచిన వాక్యము ఎక్కువ చావన ఇదే వాక్యమును కంటిన్యూగా చదవమని దేవుడిని, చాలా గ్రంథాలు ఉన్నాయి కదండి అనవచ్చు. పిల్లరా, అందుకు కాబట్టి ఈ వాక్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. వాక్యం చదువుకుందాం. మహోన్నతుని చోట నివసించేవాడు, సర్వశక్తిని నిశ్రయించేవాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరి నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కదా నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేలము డాలునైనది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో చంచరుని తెగులుకైనను, మధ్యాహ్నమందు పోడు చేసి రోగముకైనను నీవు భయపడుకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అభయము నీ వద్దకు రాదు. నీవు కనిలారా చూచుచుండగా భక్తిహీనులకి ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడని దేవుని నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చు తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతులతో నేను ఎత్తుపట్టుకుందురు. నువ్వు సింహములు నాగపాములు త్రొక్కెదవు, కొదమ సింహమును భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదని. అతడు నా నామాన్ని ఎరిగినవాడు గనుక నేను అతను గనపరచుదని. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదని. శ్రమలో నేను అతనికి తోడైండదని. అతను విడిపించి అతను గొప్ప చేసేదని. దీర్ఘాయుష్యతను తృప్తిపరచదని. నా రక్షణ అతనికి చూపించదని. ఆమేన్. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపు చేయను గాక. ఆమేన్. ప్రియులారా, దేవుడు అనేకమైన రీతిలుగా నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ వాక్యం ఎందుకు దేవుడు బయలుపరిచాడు అంటే, ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఈ వచనాల్లో
రాత్రి వేళ తెగులుకైనను పగటి వేళ ఎగురు భవనముకైన చీకుడులో సంచరించు అంటే అన్నిటిని బట్టి దేవుడు రక్షింతానని చెప్తున్నాడు. భయపడవద్దు అంటున్నాడు ఆయన. అలాగే ఆకారు మరి మనం 13, 14, 15, 16 వచనాలు చూస్తే నువ్వు భయపడవద్దు అంటున్నాడు ఆయన. నేను నీకు తోడై ఉన్నాను, నీతోటే ఉన్నాను అంటున్నాడు ఆయన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. దేవుని పట్ల ఎంతగా నిబద్ధత కలిగి ఉన్నాం, మరి ఎంతగా విశ్వాసంతో జీవిస్తున్నాం, ఎంతగా మనం ఆలోచన కలిగి దేవుని యందు ఆత్మీయ నడిపింపు కలిగి ఉన్నాం అనే విషయాల్ని మనం నమ్మాలి. మనం చదువుకున్న రాత్రి కాలంలో అపోస్తలుడైన పౌలు అబ్రహామును, తర్వాత మోషేను, అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్రను జ్ఞాపం చేసుకున్నాడు. అంటే వారి పితరులు చేసిన ప్రార్థనలు, వారి పితరులు చేసిన విజ్ఞాపనలు, వారి పితరులు దేవుని వేడుకున్న విధానమును మరి అపోస్తలుడైన పౌలు ఈ కడవరి దినాల్లో మనకు వివరిస్తున్నాడు. ఇలాగా మన పితరులు ఇలా చేశారు, మన పితరులు ఇటువంటి ప్రార్థనలు వారు ఆత్మీయంగా చాలా విశ్వాసముతో బలపడ్డారు అని అపోస్తలుల కార్యములో మనకు కనబడుతున్న విషయాలు బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ప్రియులారా, దేవుడు తన ఆత్మీయ కృపను బట్టే కదా నిన్ను నన్ను బలపరుస్తున్నారు, నిన్ను నన్ను దీవిస్తున్నారు అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఎందుకంటే దేవుడు వాక్యమును బట్టే కదా నిన్ను నన్ను ఆదరిస్తున్నాడు, వాక్యమును బట్టే కదా నిన్ను నన్ను బలపరుస్తున్నాడు అనే విషయాన్ని మనం చాలా రూఢిగా ఆలోచన కలిగి ఉండాలి. ఇలా ఆలోచన లేకుండా తోసిందేదో మాట్లాడటం, ఏదో నచ్చిందేదో మాట్లాడటం జరుగుతున్నాయి. మనుషులకి ఇది తగదు అనే విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. అంటే ఆత్మ తలంపులు కలిగి, ఆత్మ ఉద్దేశాలు కలిగి మనము ఉన్నామని ఇక్కడ మనం గుర్తెరిగి ఉండాలి. కనుక దేవుడు నీ పట్ల నా పట్ల చేయుచున్న క్రియను మనం ఆలోచనలోకి తీసుకుంటూ దేవుని యొక్క వాక్యమును ఎరిగి ప్రార్థించేవారిగా ఉండవలసిన వారమై ఉన్నాము. లేఖనము ఎప్పుడూ కూడా మనిషిని బలపరిచేదిగా ఉంది. ఎలాగంటే వాక్యం ఎప్పుడూ కూడా అంటపట్టుకుని ఉండే విధానాన్ని మనకు చూపిస్తుంది. అంటపట్టుకునే విధానం అంటే వాక్యముతో నువ్వు నడుస్తున్నావో లేదో తెలియదు, కానీ వాక్యం నీతో నడవటానికి మాత్రం సిద్ధపడేది. అవునండి, వాక్యం మనం అవసరాన్ని బట్టి చదువుతాం, కానీ వాక్యం రోజు నేను చదువుతుంది. అందుకే ముక్తుడైన దేవదాసయ్య గారు అన్నారు, ఆయన దైవజనులు ప్రవక్తగా, మొదటి భక్తుడుగా, ప్రవక్తగా, దేవుని సేవకుడిగా ఆయన ప్రభు వాక్యము ఏ రకంగా మనల్ని నడిపిస్తుందో, ఏ రకమైన ఉద్దేశంలో మనం బలపరుస్తుందో ఆయన వాక్యాన్ని బట్టి నీతో నాతో మాట్లాడినట్టుగా బైబిల్ లేఖనం చెప్తుంది. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, కనుక దేవుడు వాక్యాన్ని బట్టి అనేక విషయాలు మనకు చెప్తూనే ఉన్నాడు. వాక్యాన్ని బట్టి అనేక విషయాలు బయలుపరుస్తూనే ఉన్నాడు. గనుక మనము వాక్యం ద్వారా అనేక విషయాలు తెలుసుకోవాలి. కనుక అపోస్తలుల కార్యము మనం చదువుకున్నాం, ఆల్రెడీ చదువుతూనే ఉన్నాం. మరి 7వ అధ్యాయము మనము 2 ప్రసంగాలుగా ఈ అపోస్తలుల కార్యము వివరించుకున్నాం. అయితే ప్రియులారా, ఈ అపోస్తలుల కార్యము కొన్ని ఉపమానాలు చెప్తుంది మనుషులకి. ఎటువంటి ఉపమానం అంటే ఆత్మ సంబంధమైన ఉపమానం, పరలోక సంబంధమైన ఉపమానం,
దేవునితో నడిచే ఉపమానం చెప్తుంది. కనుక మనం ఈ విషయాలను ఎలా జాగ్రత్త పరచుకోవాలంటే, మనుషులుగా ఈ భూమి మీద సంచరించే సమయం వరకు, అంటే జీవించే సమయం అంతా కూడా వాక్యం ఏదో రకంగా నిన్ను అల్లుకోవాలని చూస్తుంది. వాక్యం నీతో అంటబడ్డాలని చూస్తుంది. అందుకే వాక్యానికి అంటబడి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రయాణంలో నిన్ను నన్ను దీవించేవాడుగా, ఆదరించేవాడుగా, బలపరిచేవాడుగా ఉంటాడండి. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గనుక వాక్య గ్రంథమును మనం అపోస్తల కార్యం చదువుకోవలసిన వచనాలున్నాయి. గనుక మనం మరి ఈ 40 వచనం కాడి నుంచి 60 వచనం వరకు చదువుకుంటే 20 వచనాలు దేవుడు ఏ రకంగా మనతో మాట్లాడుతున్నాడు ఈ కడవరి దినాలకి. అపోస్తుడైన పౌలు ఆదిలో పితరులను జ్ఞాపం చేసుకున్నాడు. కడవరి కాలంలో, ఈ కడవరి దినాల్లో కూడా మనల్ని కూడా జ్ఞాపం చేసుకున్నాడు. అంటే జరిగింది, జరగబోయేది కూడా ఊహించి దేవుని దగ్గర అధికారం పొంది ఈ మాటలు మనకు రాస్తున్నాడు. అయితే ఇక్కడ చదువుతున్నప్పుడు, మనం ఆలోచిస్తున్నప్పుడు మనం నాకు ముంచు నడిచినట్లు దేవదూతలు దయచేయము, ఐగుప్తు దేశము నుండి మనల్ని తోడుకుని వచ్చిన ఈ మోషే ఏమాయిను మాకు తెలియను అహరోనుతో అనిరి. ప్రియులారా, మోషే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి సీనాయి పర్వతం వరకు తోడుకొచ్చాడు. దేవుడు అంటున్నాడు, సీనాయి పర్వతం మొదట ఎక్కడైతే మోషే దేవునితో మాట్లాడాడో ఆ మండుతున్న పొద దగ్గరకు మోషే ఎలాగైతే ఎక్కించాడో, కనుక ప్రియుల అలాగనే ఇప్పుడు కూడా దేవుడు ఆ మండుతున్న పొద దగ్గరకు, ఆయన దేవుని సన్నిధి దగ్గరకు పిలుచుకున్నాడు. అప్పుడు వీరు ఏం చేస్తున్నారంటే, ఇవాళ జనాలు ఎలా ఉన్నారంటే, ఈ వాక్యాన్ని బట్టి ఒక మాట గుర్తొచ్చింది, అవకాశవాదులు అనే విషయాన్ని లేఖనము చెప్తుంది. ప్రియులారా, అవకాశవాదులు అంటే చాలా అవకాశాన్ని బట్టి మాట్లాడే మనుషుల లోకంలో చాలా మంది ఎక్కువైపోయారు. ఎంతలాగంటే అవసరం ఉన్నంత సేపు ఎంతో ఇష్టంగా నడుస్తారు. అవసరం తీర్పుందనుకో అసలే ఎప్పుడు ఎరగని మనిషిలా చూస్తారు. మనం ఎప్పుడు అసలు చూడలేదు, ఎప్పుడు మనకు తెలీదు, అసలు ఎక్కడ ఏదో పై లోకాల నుంచి ఎక్కడి నుంచో ఊడిపడినట్టుగా ప్రవర్తిస్తారు. అందుకు ఇక్కడ మనుషుల యొక్క సనుగుడు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అయితే వారు ఒక దూడను చేసుకుని ఆ విగ్రహము బలి అర్పించి తమ చేతులతో నివసించి దాన్ని, అంటే తయారు చేసిన దాన్ని ఉల్లాసించిరి, అంటే ఆనందంగా చూస్తున్నారు దాన్ని. సో ఉల్లాసించిరి అంటే ఇక్కడ అంటున్నాడు, అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశం వచ్చి, వారు ఇక్కడ దేవుడు వారిని, ఆకాశమును ఉన్న దేవుడు వారిని విడిచిపెట్టును, సేవించుటకు విడిచిపెట్టేశాడు. ఆయన చేయి విడిస్తే మన పరిస్థితి ఏంటి ఒకసారి చూస్తే, ఇంతకు ప్రమాణంగా ఇశ్రాయేలును ఇంటివారులారా, మీరు అరణ్యములో 40 ఏండ్లు బలు పశువులను అర్పణలను నీరు నాకు అర్పించుదురా? ఇశ్రాయేలు ప్రజలారా, మీరు బలులను అర్పణలను నాకు అర్పించుదురా అని అడుగుతున్నారు. మీరు పూజించుటకు ఒక బలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారు ఒక దేవుడు అనే ఒక ప్రతిమని ఏర్పరచుకుంట కోసం వీరు చేసిన ప్రయత్నాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో అపోస్తలుడైన పౌలు మనకు చెప్తున్నాడు. అయితే ఇదిగో మీరు దూడని విగ్రహం కలిగిన ఒక దేవత యొక్క నక్షత్రం తీసుకుని పోయితరి అని అడుగుతున్నాడు. అయితే గనుక బబులోను ఆవులకి మిమ్మల్ని కొనుపోవదును, అతడు చూచిన మాట చెప్పున, అతను చూసిన మాదిరి చెప్పున చేయవలెనని
మోషేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యము గుడారమును అరణ్యములో మన పితరుల వద్ద ఉండెను. మన పితరులు తన పెద్దల చేతను తీసుకుని మన పితరులు అంటే మనవారు అంటే మన పితరులు దేవుని యొద్ద తీసుకున్న అధికారాన్ని బట్టి వెళ్ళగొట్టిన జనమును వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశములోనికి దానిని తీసుకుని వచ్చిరి. అంటే దావీదు దినముల్లో మరి దేవుని యొక్క మందాసమును తీసుకొచ్చుకున్నారు. వారు మరి ఇక్కడ చాలా రకాలుగా ఆ మందాసం తెచ్చినప్పుడు ఎన్నో సూచనలు దావీదు గారు గమనించాడు. ఇక్కడ ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఎందుకు ఈ మాటలు కొత్త నిబంధన గ్రంథంలో జ్ఞాపకం చేస్తారంటే, ఆనాడు యాకోబు, తర్వాత కాలంలో యోసేపు, తర్వాత కాలంలో దావీదు గారు చేసిన క్రియలు, మోషే గారు దావీదు గారు చేసిన క్రియలన్నీ కూడా అపోస్తలుడైన పౌలు దేవుడిచ్చిన ఆలోచన బట్టి అన్నీ కూడా నీకు నాకు బయలుపరుస్తున్నాడు ప్రియులారా. అందుకంటే మన పితరులు ఏం చేశారు ఆదిలో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం. ఆనాడు మన పితరులు కూడా చిన్న చిన్న తప్పులు చేశారు. ఆ తప్పుల వల్ల దేవుడు సరిచేసాడు. వాళ్ళని సరిచేసి నిన్ను ఆయన యొద్దకు పిలుచుకున్నాడు. పిలుచుకుని ఆయన బిడ్డగా మిమ్మలను ఆశీర్వదించాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, అని తక్కువగా ఉండును, అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని యొక్క నివాస స్థలము కట్టగోరెను. అంటే కట్టాడు. ఎవరు? యాకోబు ఎలాగైతే ఈ 12 గోత్రాల్లో ఒకడుగా ఉన్నారో అలాగనే వీరు దేవుని యొక్క నివాస స్థలమును ఏర్పరచుకున్నారు. ఈనాడు అటువంటి స్థితి ఈనాడు ప్రజలకు లేదు అని భావము బైబిల్ గ్రంథము మనకు బోధిస్తుంది ప్రియులారా. అయితే ఇక్కడ ఏం మాట్లాడుతుంది అంటే, మనం చదువుతున్నప్పుడు సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను, అయినను ఆకాశమున నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టిదరో నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తం వృక్షములు, అంటే ఆయన చేతులతో చేసిన విషయాలు అంటే దృశ్యాలు కావా అని అడుగుతున్నాడు. అయితే ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన విధానము, ప్రభు ఏవైతే చూపించారో అది ప్రవక్త పలుకుతున్న విధానమును చూసి దేవుని యొక్క హస్తకృస్తాలను అని చెప్పాడు. ముస్కుర్లారా, హృదయములను దేవుని వాక్యమును చూడండి. ముస్కుర్లారంటే దుర్మార్గులారా అని అంటాడు. ముస్కుర్లారంటే దేవునిని మోసపరిచిన వారులారా, దేవుని కార్యాలను పొందుతూ దేవుని కార్యాలను మరి సహాయం తీసుకుంటూ మీరు దేవునికి వ్యతిరేకం తిరుగుతున్న వాళ్ళ అని ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, నీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ, అంటే మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మని ఎదురించుచున్నారు. ఎంత దుర్మార్గతనం అండి. దీనికి దేవదాసయ్య గారు అన్నారు, మనుషుల్లారా, అవసరానికి తీరి అవసరానికి మాట్లాడే మనుషుల్లారా, మీరు ప్రవక్తన మార్చుకోండి అని దేవదాసయ్య గారు ఆయన రాసిన వాక్య గ్రంథాల్లో మరి మాటలు కనపడుతున్నాయి. అంటే మనం ప్రవక్తలను కలిగి ఇక్కడ ఈ కాలం ఆయన కూడా ఈనాడు మన పితరులైన వారు కూడా ఆయన్ని కూడా బోధించినట్లుగా చెప్తున్నారు. అంటే ప్రియులరా, ఇప్పుడు కాలము టెక్నాలజీ పెరిగింది, కానీ అప్పుడు టెక్నాలజీ లేనప్పుడే దేవుడు భక్తులతో మాట్లాడారు. ఈనాడు మన దేశంలో కూడా దేవదాసయ్య గారు 120 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి ఆయన ప్రభుని మరి నడిచి ప్రభువును కొనుపోటకు అందరూ ఎరిగిన వారు. ఈనాడు పిల్లలైన వారికి కూడా మరి ఆనాడు మరి మన పితరులైన వారు కూడా దేవదాసయ్య గారిని చూడటం జరిగింది కూడా అప్పట్లో. కనుక వారు చెప్పిన మాటలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇతరులు
ప్రవక్తల్లో ఎవరిని హింసింపక ఉండిరి, ఆ నీతిమంతుని యొక్క రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయన మీరు ఇప్పుడు అప్పగించిరి, అంటే ఆయనని మీరు ఇప్పుడు అప్పగించిదిరి. యేసుక్రీస్తు ప్రభుని సమయం అనుకూలంగా అప్పగించేసుకున్నారు. అంటే సమయము అసమయము కూడా ఉంది కదా, మంచి సమయము చెడ్డ సమయం. సమయంలో రెండు రకాల సమయాలు ఉన్నాయి. ఒకటి అపసమయము, అనుకూలమైన సమయము, అనుకూలం లేని సమయం. ఈ అనుకూలం లేని సమయంలో మనం ముందుకు సాగామనుకోండి, ఏదో శోధన జరుగుతూ ఉంటుంది. సమయం మనకు అనుకూలించినప్పుడు మన ప్రయాణంలో కరెక్ట్గా సంతోషంగా సాగుతూ ఉంటాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు తన క్రియలను నీ పట్ల నా పట్ల చూపుచున్న ఆలోచన ఎలా ఉందంటే ఆత్మ సంబంధంగా ఉన్నది. అయితే భక్తుల ద్వారానే ధర్మశాస్త్రాన్ని పొందుతారు గాని దానిని గైకుందురని, అంటే దానిని గైకొనలేకపోయారు. దేవుని వాక్యమును ఏ రకంగా మీరు మాట్లాడుచున్నారో అదే రకమైన విధానము దేవుడు బయలుపరుస్తూనే ఉన్నాడు. అయితే ఇక్కడ అంటున్న మాటలు, అతడు విని కోపముతో మండుపడి అతనిని చూచి పండు కొడికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆయన ఆత్మ వైపు తేరు చూసి దేవుని మహిమను, ఆయన ఆత్మ వైపు తేరు చూసి దేవుని వైపును, ఆయన యేసు వైపును దేవుని యందు నిలుచున్న చూచి ఆకాశము తెరవబడటయు మనిషి కుమారుడు దేవుడు కుడిపాసమందు నిలుచున్నటి చూచుచున్నాడని చెప్పును. ప్రియులారా, దేవుని ఎదుట ఆకాశం ఎదుట నిలుచున్నారని నేను చెప్పుతున్నాను అంటున్నాడు. యేసు ప్రభు ఏ స్థితి కలిగి ఉన్నాడో అపోస్తుడైన పౌలు, ఆనాడు మోషే కూడా మనతో మాట్లాడుతున్నాడు. అంటే ప్రియులరా, ఈనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే ధర్మశాస్త్రాన్ని అపోస్తుడైన పౌలు వీళ్ళందరూ కూడా తిరస్కరిస్తున్నారు అన్నారు. తిరస్కరించేవారు వీళ్ళే. వీళ్ళనే మాటలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, అప్పుడు వారి కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణ వెలుపలికి వెళ్ళగొట్టి రాళ్లు రుచి చంపిరి. సాక్షులు చూడండి, సౌలును ఇక్కడ అంటే ఆ యొక్క యెరూషలేములో రాళ్లతో కొట్టి చంపి అనే ఈ రకంగా కనబడుతుంది. ఒక భక్తుడిని దేవుని వాక్యం చెప్పుచున్న ఏ రకంగా అంటే ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించాలని. ఈనాడు క్రైస్తవ యొక్క సేవకుల పట్ల ఎంత భయంకరంగా ఈ లోకంలో జరుగుతుందో అని మనం ఆలోచిస్తే చాలా భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆస్తులు కోరుకుంటున్నారా? ఏమండి పన్నులు కట్టమంటున్నారా? లేదు. మీరు ఈ పాప జీవితం నుండి, పాప రోత బ్రతుకు నుండి మిమ్మల్ని ప్రేమిస్తూ మిమ్మల్ని అల్లుకెళ్తున్న వాక్యానికి, మిమ్మల్ని ప్రేమిస్తున్న దేవునికి లోబడండి. లోపట్ట వల్ల 1 మంచి, 2 ఆశీర్వాదం, 3 మేలును సంతోషము, 4 పొందుతారనేది దేవుడు చెప్తున్న మాటలు అపోస్తులైన పౌలు ఈ శీలలు మనకు చెప్తున్నారు. అయితే ఇక్కడ అంటున్న మాటలు అంటే వారు ప్రజల ఎదుట వారి వస్త్రములు పెట్టిరి, ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను నీవు చేర్చుకోమని అడుగుచుండగా వారు అతన్ని రాళ్ళు, అంటే ఇక్కడ మరి చూడండి, ఇక్కడ పేతురును వీళ్ళందరినీ కూడా ఇక్కడ భక్తుడిని రాళ్లతో కొట్టి చంపినట్లుగా చరిత్ర చెప్తుంది, వాక్యం చెప్తుంది ప్రియులారా. అయితే మనము వాక్యానికి విరోధంగా ఏమైనా చేస్తున్నామా? మనము దేవునికి విరోధంగా ఏ పనులు చేస్తున్నామా చేయట్లేదా? చేస్తున్నామని లేఖనం చెప్తుంది. దానికి ఈరోజు నీవు గాని నేను గాని మనం ఎవరైనా గాని ఆత్మ సంబంధమైన క్రియలకు లోబడకపోతే ఎంత నష్టపోతామనేది
లేఖనం చెప్తుంది. అయితే ముఖాల్లోని ప్రభువా వాడి మీద ఈ పాపముకు మోపకమని గొప్పతో శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. ప్రియులరా, అంటే ఇక్కడ ఈ శీలను అతన్ని కొట్టి చంపి ఆయన ఏమంటాడు, ప్రభువా వీరేమి చేస్తున్నారో వీరికి తెలీదు, వారిని క్షమించు, వారిని ఆల్రెడీ దూషించారు, ద్వేషించారు, రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు. ఆ సమయంలో కున్న ప్రాణముతో ఉన్నప్పుడు ఇది ఏమన్నాడిన, ప్రభువా వీరేమి చేయుచున్నారు, వీరికి ఏమి తెలియదు. ఆనాడు యేసు ప్రభు పలికిన మాటే ఇతడు రాళ్లతో కొట్టబడి, మరి ఆ స్టెఫను రాళ్లతో కొట్టబడి ఏమయ్యాడంటే దేవునికి హతసాక్షిగా నిలిచిపోయాడు. ఈ స్టెఫను చేసిన ఆత్మీయ పని అంటే దేవునిని ప్రకటించటం. ఆనాడు పండితులైన వారికి నచ్చలేదు. ఎందుకంటే వీళ్ళు ఎలాగ వినట్లేదు, అపోస్తలుడైన పౌలు వీళ్ళు ఎవరు వినట్లేదు కాబట్టి వీళ్ళకు ఒక భయం క్రియేట్ చేయాలని ఆ దైవజుడిని భక్తుడిని చంపేశారు రాళ్లతో కొట్టి. ప్రియులరా, దేవుని వాక్యములో ఎంతగా మనం లోబడుతున్నాం అనే విషయాలు ఈ 60 వచనాల్లో 3 ప్రసంగాలుగా మనం వివరించుకున్నాం. అయితే దేవుడు ఎన్నో రకాలుగా నాతో మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనకు చెప్తున్న మాటలు వింటే ఇది వాక్యముకు ఏమన్నట్టు తెలిసి ఇక్కడ మరలా చెబుతున్న 57వ వచనంలో వాక్యముకు లోబడకుండా ఉన్న వారులారా మీ పితరుల వలె మీరును అలాగూ చేయుచున్నారా అని అడుగుతున్నాడు. అంటే మన తల్లిదండ్రులైన వారు దేవునికి లోపడలేదు, నిజమేనండి. అప్పుడు వారికి తెలీదు. నిజంగా మనం ఓ రకంగా చూసుకుంటే ఒక 40 ఏళ్ల కిందట, లేదా ఒక 50 ఏళ్ల కిందట, లేదా ఒక 60 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. ఒక 60 సంవత్సరాల వెనక్కి వెళ్ళినప్పుడు అక్కడ మన పితరులకు దేవుని ప్రభు గురించి తెలియదండి. ఎందుకంటే ప్రభు ఆనాడు బిటూసులు తెచ్చారు అంటారు, బైబుల్ కాదండి. ఏమండి, అసలు వాక్యం ఇండియాకు వచ్చింది తోమా ద్వారా వచ్చింది. తోమా గారు, యేసుప్రభు శిష్యుడు తోమా గారు ఇండియాకు రావటం, దేవుడు పంపించడం జరిగింది. అలా వాక్యము బైబిల్ గ్రంథం బోధించేవారు ఇండియా నుంచే వెళ్తున్నారు ఎక్కువ ఉత్తర దేశాలు. అంటే ఇండియా దేవుని వాక్యం విషయంలో ప్రధానమవుతుంది అన్నారు. అందుకే గుంటూరు దేవుని వాక్యానికి ప్రాథమిక పీఠం అయింది. ఇవాళ మనం అది గ్రహించలేని వారుగా ఉన్న మన పితరుల వలె మనం ఏమైపోతున్నామంటే శోధనకు లోబడుతున్నాం. దానికి ఈ లేఖనం ఎందుకు చెప్తుంది? ఈ లేఖనం ఏమి చెప్తుందంటే మనం ఆత్మ సంబంధులుగా, విశ్వాసుల సంబంధులుగా ఉండాలనేది లేఖనం చెప్తుంది. దానికి ఈ మాటలన్నీ కూడా జాగ్రత్తగా కలిగి ఈ కడవరి దినాల్లో దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడంటే వాక్యము నిన్ను ఆయన యొద్దకు చేర్చాలని. అందుకే నీ నొత్తడి మీద, నీ హృదయములో ఆయన వాక్యము నిలపాలనేదే వాక్యం ఉద్దేశం. అంతేగాని వాక్యము ఏదో నిన్ను రాసి రంపాలు పెట్టేది కాదండి. బైబిల్ గ్రంథము ప్రేమించే గ్రంథం, బైబిల్ గ్రంథము ఆదరించే గ్రంథం, బైబిల్ గ్రంథము జ్ఞానం చెప్పే గ్రంథం, బైబిల్ గ్రంథము నిన్ను పరలోకం చేర్చే గ్రంథం, బైబిల్ గ్రంథము నిన్ను ఆయన యొద్దకు నిలిపే గ్రంథం. ఇవన్నీ కూడా మనం గుర్తిరిగి దేవుని ఎడల విశ్వాసము, నమ్మకము, భక్తి, భయము, ఆదరణ, ప్రేమ, విశ్వాసము, నమ్మకం ఇవన్నీ కలిగి ఉండి ప్రార్థించే కృప దేవదేవుడు మనకు అందరికి అందించును గాక. పిల్లరా, ప్రార్థన ప్రార్థన చేద్దాం. ఒక 10 నిమిషాలు మనం అంశ ప్రార్థనలోకి వెళ్దాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తమైన దేవా, నీకు స్తోత్రాలయ. ఇంతవరకు నాయన మా పితరుల గురించి అబ్రహాము, అపోస్తుడైన పౌలు, శీలలు మాట్లాడిన, స్టెఫను మాట్లాడిన ఆ మాటలు దైవజనుడిని ఎందుకు ఈనాడు కావలసిన వారే, బంధుమిత్రులైన వారే, రక్త సంబంధుకులే ఈనాడు భక్తులను, దైవజనులను చంపుతున్నారు ప్రభా. ఎందుకు అంటే గ్రహించలేని ఊహలకు
ప్రతి మనుషుడు జారిపోతున్నాడు ప్రభువా. గనుక నీ ఆత్మ నడిపింపును, నీ ఆలోచన క్రియలను సమకూర్చి నీ ఆత్మతో మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. నీ ప్రార్థన యావత్తు కూడా నీ ఆలోచనతో మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని ఈ సాయంకాల నేను ఏకవు జావుని సమయంలో అందరైతే నీ బిడ్డలు నీ పాదముల ఎదుకొచ్చి ప్రార్థిస్తున్నారు. వారి జీవితాల కొరకు, వారి జీవితం అనే ప్రయాణము కొరకు, వారి ఆలోచన కొరకు, వారి క్రియల కొరకు, వారి తలంపుల కొరకు, వారి ఉద్దేశాల కొరకు నడుచుకుంటున్నారో ప్రతి వారిని బట్టి నీకు వందనాలు. ప్రతి వారి క్రియను బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా సర్వోన్నతుడు స్థలములలో ఆయనకి ఇష్టలైన వారికని సమాధానము భూమి మీద కలుగును అని సెలవిచ్చండి. భూమి మీద నీవున్నా ఇది నీ చేతు పనులే కదా ప్రభా, నీ చేతు కృతులే కదా ప్రభా. ఇవన్నీ సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశము, నీరు, గాలి ఇవన్నీ కూడా ప్రభా ఇవి నీ చేతు పనులే. మేము కూడా నీ చేతు పని వారమే. కాబట్టి నాయన నీ బిడ్డలుగా మేము జీవిస్తూ నడిపించు, ఆత్మ నడిపింపు దయచేయండి. ఈ ఉదయ కాలంలో ఎవరైతే ఏ రీతిగా మొరపెడుతున్నారో, ఏ రీతిగా నీ పాదములు ఎదుట విజ్ఞాపన చేస్తున్నారో, కన్నీటి కారుస్తున్నారో, వారి యొక్క ఈ లోకమైన జీవితం అనే ప్రయాణములో ఒత్తిడికి గురై, శోధనకు గురై, వేదనకు గురై, బాధలకు గురై నీ పాదములు ఎదుట ఈ లోకంలో అనేక రకాలుగా నలుదిక్కులకు వెళ్ళిన సహాయం ఎక్కడ దొరకకపోయినను నీ వద్దకు వచ్చి కన్నీరు కారుస్తూ ఏడుస్తూ నీ పాదములు ఎదుట చేరిన ప్రతి కుటుంబాన్ని దీవించి నీ రెక్కల నీడలో కాచి కాపాడమని నీ దాసుడిని నేను ప్రార్థన చేయుచున్నాను. ప్రభువా, పరలోక రాజా, పరమ రక్షక, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయ కాలంలో ఈ లోకములోని ఏ రకము కొరకు, ఏ తలంపుల కొరకు ప్రార్థిస్తున్నారో, ఏ ఉద్దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నారో అటు ఉద్దేశాలను బట్టి, అటు ఆలోచన బట్టి నీ ఆత్మ నడిపింపును దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. ప్రభువా, నీ ఆత్మ నడిపింపును, నీ ఆలోచన క్రియలను సమకూర్చి మహిమ పొందమని, నీ దీవెన యావత్తు కూడా దయ చూపించమని, నీ ఆలోచనతో మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఓ పరలోక రాజా, వందనాలు చెల్లిస్తూ నీ వాక్యమును బట్టి ఈనాడు నా దేశ ప్రజలను, నా పట్టణ ప్రజలను, నా గ్రామ ప్రజలను, నా ఇంటి ప్రజలను, నా చుట్టుపక్కల ఉన్న ప్రజలను, నా బంధుమిత్రులను, నా అన్నాదమ్ములను నీ చేతులకు అప్పగిస్తున్నాను. అంటే భూమిలో, ఈ లోకములో, ఈ దేశంలో, ఈ గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న వారందరూ కూడా నా బంధుమిత్రులే, అందరూ కూడా నా రక్త సంబంధకులే. అందరూ వీరు అన్యులు కదా, వీరు ఆ దేశస్తులు కదా, ఆ గ్రామస్తులు కదా, ఆ పట్టణస్తులు కదా, వీరు మావారు కాదు, మా ప్రాంత వారు కాదు, మా ఏరియా వారు కాదు అని అనుకోకండి, అందరూ మా వారే. ఆయన మరి మా రక్త సంబంధకులు, అనేకమైన బంధుమిత్రులు, అనేక వరసలు కలిగిన వారు ఉన్నారు ఇక్కడ. అన్నదమ్ములుగా, అక్కజల్లులుగా, స్నేహితులుగా, బంధుమిత్రులుగా, మేనమామలుగా, తండ్రి మరి అనేక రకాల వరసలు కలిగి జీవిస్తున్న మనుషులకు నీవే తోడై ఉండి వారికి కలిగిన బలహీనతలు కానీ, వారికి కలిగిన అక్కర్లకు కానీ, వారికి కలిగిన శోధన కానీ, వారికి కలిగిన వేదన కానీ వీటన్నిటి నుండి తప్పించి బలమును శక్తిను కలగజేయండి. నా దేశ పెద్దలను, నా దేశ నాయకులను, నా దేశ అధిపతులను, నా దేశంలో ఉన్న మిలిటరీ వారును, పోలీస్ శాఖ వారును, అలాగే డాక్టర్లను, నర్సులను, పారిశుద్ధ వారును, కార్మికులను, నేల మీద, నీటి మీద, గాలి మీద ప్రయాణం చేయుచున్న వారును, పనులు చేయుచున్న వారును, ఆయా రకాల తలంపులు కలిగి ప్రార్థిస్తున్న వారును, వారందరినీ ప్రభా దీవించము. వారు ఏ తలంపులు అక్కర్లు కలిగి నీ సన్నిధిలో మొరపెడుతున్న వారి అక్కర్లు తీర్చి వారికి స్వస్థత కలగచేయము. షుగర్తోనూ, బీపీతోనూ, అలసటతోనూ, థైరాయిడ్తోనూ, కాళ్ళ నొప్పులతోనూ, కీళ్ల నొప్పులతోనూ, తలకాయ పోటు, కళ్ళు కనపడక, చెవులు వినపడక, తండ్రి శరీరంలో అనేకమైన బలహీనతలు వచ్చి అల్లాడిపోతున్న వారును, స్వస్థత లేక, హాస్పిటల్ లేక, మంచాల మీద కోమాలోకి వెళ్ళి మరణ పడకంతో మరణించలేక, అటు బ్రతకలేక ఊగులాడుతూ
జీవిస్తూ పోరాడుతున్న వారిని బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి, వారిని విడుదల చేసి భూమి మీద సాక్షులుగా నిలుపుమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈనాడు దేవా, ఎవరైతే ఉద్యోగాల కొరకు వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం దయచేయండి. ఎవరైతే కుటుంబంలో శాంతి సమాధానం లేక వేదన చెందుతున్నారో వారందరికీ నీ ఆత్మ నడిపింపు దయచేయండి. వారి ప్రార్థన, వారి విజ్ఞాపన, వారి కన్నీరును వెలకట్టి నీ ఆత్మతో నింపి, నా దేవుడు నాకు తోడున్నాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, నా దేవుడు నన్ను బలపరుస్తున్నాడని ప్రతి వారు గ్రహించి ప్రార్థించు కృపను అందించమని, ఎందరైతే నాతో పాటు ఏకీవిస్తున్నారో, ఎందరైతే నాతో పాటు ఈ 40 నిమిషాలు ప్రభా ప్రార్థన చేస్తున్నారు, సేవకులేమి, పరిచారికులేమి, సువార్తకులేమి, పండితులేమి, అందరిని బట్టి ఇదిగో దేవాలయం కొరకు, స్థలాల కొరకు, దేవాలయం నిర్మాణం కొరకు, దేవుడి యొక్క సహాయం కొరకు ఎదురు చూసిన ప్రతి పండితుడును, ప్రతి భక్తుడును, ప్రతి దైవజనుడును, ప్రతి విశ్వాసాన్ని కాపాడి తండ్రి వారి వారి దేశాల్లో, వారి వారి గ్రామాల్లో, వారి వారి పట్టణాల్లో, వారి వారి పల్లెల్లో, వారి వారి గృహాలలో నీ ఆత్మతో నింపబడి ప్రార్థించి కనిపెట్టి స్తుతించే భాగ్యము అందించమని ఈ దీనుడైన నేను ఏదైనా దాసుడైన బైబిల్ మిషన్ యొక్క పరిచారకుడిగా, బైబిల్ మిషన్ యొక్క భక్తుడుగా, బైబిల్ మిషన్ యొక్క స్వార్థకుడుగా, బైబిల్ మిషన్ యొక్క సేవకుడుగా నీ పాదములు ఎదుట మొరపెడుచున్న మా తండ్రి అయిన దావదాసు గారు చెప్పిన మాట, దేవా నాతో మాట్లాడము, అందరితోటి మాట్లాడము, దేవా నాకు కనపడము, అందరికీ కనపడము, దేవా నన్ను బలపరుచున్నట్లుగా మా సహోదరులందరినీ బలపరచుమని ప్రార్థించినట్టుగా నీ పాదములు ఎదుట మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన యావత్తు అంగీకరించి మహిమ పొందమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని నామములో అడుగుచున్నాను. దేవా, ఇంకెవరైతే ప్రభా తండ్రి చెప్పుకోలేని విధముగా తండ్రి రహస్యమందు నీ సన్నిధిలో మొరపెడుతున్నారు, రహస్యమైన ప్రార్థనలు అంగీకరించి మహిమ పొందమని దీనుడిని, అల్పుడిని, యోగుడిని, నన్ను, నా కుటుంబాను మరణాత ప్రార్థన సన్నిధిని స్థిరపరిచి, బలపరిచి, బహిరంగపరిచి నేను దేవాలయం కొరకును ప్రయాణ అనేకులను నీ సన్నిధిలో చేర్చుటకును సిద్ధపడుచుండగా నీ ఆత్మ నడిపింపు, నీ ప్రేరేపణ, నీ ఆలోచన జీవితం మాకు అనుగ్రహించి మహిమ పొందమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరిన గాక. మా అనుదినం మాకు దయచేయము. మన ప్రార్థన చేసే వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. శోధనకి అక్కిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవనా తండ్రి, ఆమేన్. ఏసురత్నమే జయము, అపవాదికి లేం ప్రవేశరత్నమే జయము, అపవాదికి లేం ప్రవేశ సంపూర్ణ విజయము, అపవాదికి అంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత. నా ప్రియమైన స్నేహితులారా, మీ అందరికీ ఉదయకాల యొక్క శుభోదయము, మరి గుడ్ మార్నింగ్ కూడా చెప్తున్నాను. జాగ్రత్త కలిగి ఉండండి. ప్రయాణములందును, పనులు యందును, ఆలోచన యందును, ఉద్యోగుల యందును, మరి ఎక్కడ మరి చాలా మంది పండుగలు అనే వాతావరణం కలిగి మన ఇండియాలో కొన్ని పండుగలు ఆశ్చర్యంగా మరి సాంప్రదాయంగా చేసుకునే వారు జాగ్రత్త కలిగి మరి ముందుకు నడవాలని పిల్లలతో పెద్దలతో అందరూ కూడా చాలా భక్తి కలిగి, భయం కలిగి, జాగ్రత్త కలిగి ఉండాలని మీ అందరికి మరొకసారి మరణాత.